వెల్కమ్ బ్యాక్. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం జైలు నుంచి విడుదలయ్యారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో అరెస్ట్ అయిన బ్రహ్మం సోమవారం జైలు నుంచి బయటకొచ్చారు. దీంతో సబ్ జైలు వద్దకు టీడీపీ నేతలు భారీగా చేరుకున్నారు. అనంతరం జైలు నుంచి విడుదలైన బ్రహ్మం మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు భయపడనని, పార్టీ కోసం పోరాటం చేస్తానన్నారు. అంతిమంగా న్యాయం మాత్రమే గెలుస్తోందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తాడేపల్లి డాన్ పరిస్థితి కూడా మాలాగే అవుతుందని బ్రహ్మం ఎద్దేవా చేశారు. అభూత కల్పనతో అధికారంలోకి వచ్చిన జగన్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని నాదెండ్ల బ్రహ్మం మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘనత వైసీపీకే దక్కుతోందన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనేక రకాలుగా ఒత్తిళ్లు చేశారని బ్రహ్మం ఆరోపించారు. అనేక కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేతలు, పోలీసులు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. దమ్ము, ఓర్పు, న్యాయ పోరాటం తమ నైజమని బ్రహ్మం పేర్కొన్నారు. తాడేపల్లి రూరల్ అర్బన్ సిఐలు సాంబశివరావు శాసగిరిరావు గారు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగాను. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి అన్నారు. తాడేపల్లి దాటినాం. తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళా. చిలకలూరుపేట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుండి మేడికొండూరు తీసుకెళ్లారు. మేడికొండూరులో నా మీద సిఐ గారు చేయి చేసుకోవటం జరిగింది. నానా దుర్భషలాడటం జరిగింది. ఆ రోజున నా కోసం మాట్లాడటానికి నాకు అన్నం తీసుకొచ్చినటువంటి నాగబల్లి గారి మీద కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో మరి నన్ను పరామర్శించడానికి, పలకరించడానికి, మనోధైర్యం చెప్పడానికి వచ్చినటువంటి మల్లి గారి మీద కూడా ఆ రోజున సిఐ గారు దౌర్జన్యం చేయడం జరిగింది. కావాలంటే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూడండి డీజీపీ గారు. ఆ తర్వాత 5:30కి నాతో పాటు 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మందిలో 11 మందిని ఇళ్ళకి పంపించారు.